హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఇవాళ గుజరాత్ వెళ్లనున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. ఎవరికి వారే ఎన్నికల సారథులుగా చెప్పుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సీఎంని ప్రకటించే సంప్రదాయం తమకు లేదని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గుజరాత్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ప్రచారంలో మోడీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. మొన్న రాహుల్, నిన్న సోనియాపై సునిశిత విమర్శలు గుప్పించిన ఆయన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట్లను ఎండగడుతూ ప్రచార వేడి పెంచారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పర్యటించనున్న నేపథ్యంలో నేరుగా ఆమెపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి వచ్చే ముందు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని సోనియాకు సవాల్ విసిరారు. 13-17 తేదీల్లో గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని మన్మోహన్ అక్కడ చేయబోయే ప్రసంగంపై ముందే జాగ్రత్త పడాలని చురకలంటించారు. మేడం సోనియా जी, डॉक्टर मनमोहन सिंह जी आह्वान आज गया 10 દાડાથી કોંગ્રેસ પાર્ટીમાં મુખ્ય લોકો સતત ટેન્શનમાં છે. સોનિયાબેનનું ભાષણ લખવાની તૈયારીઓ ચાલે છે 10 દાડાથી કે ગુજરાત જઈએ અને ભૂલે ચૂકે જો કોઈ શબ્દ નીકળી ગયો તો આ મોદી પથારી ફેરવી નાખશે. અને તમે જોજો મિત્રો, આ મેડમ સોનિયાજી આ વખતે ચૂંટણી પ્રચારમાં આવે, તમે એમનો ચહેરો જોજો, હસવાનું નામો નિશાન નહીં હોય. તમે લખી રાખો. అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై గుజరాత్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు మరింత ముదురుతున్నాయి. సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకోవడంతో ఈ విభేదాలు మరింత విస్తృతమయ్యాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది అధిష్టానమని, రాష్ట్ర నేతలు కాదని శాసనసభలో విపక్ష నేత శక్తి సింగ్ గోయల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలన్న మోడీ సవాల్పై స్పందించిన ఆయన ఎన్నికలకు ముందు అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదని తేల్చి చెప్పారు. ఫలితాల అనంతరం శాసనసభ పక్ష భేటీలోనే ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని వివరించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలన్న బీజేపీ సవాళ్ల నడుమ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇవాళ గుజరాత్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జునాగఢ్ జిల్లాలోని కేశోద్, దక్షిణ గుజరాత్లోని మాండీలో జరిగే ప్రచార సభల్లో ఆమె పాల్గొనున్నారు.